ఓం శ్రీ వారాహిదేవ్యై నమః. అందరూ బాగుండాలి, అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము గుప్త నవరాత్రులలో ఉన్నాము. ఈరోజు లక్ష్మీ వారం కదా ఫ్రెండ్స్. ఈరోజుకి వారం రోజులు అన్నమాట. గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు మొదలయ్యి ఈ రోజుకి వారం రోజులు మనం విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. ప్రతిరోజు అమ్మవారి మహత్యాలు, అమ్మవారి గురించి, అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరం పొందేటువంటి ప్రయత్నం అందరం చేశాము. అండ్ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఎవరి మీద అయితే అందాయో, నాకు నా ఓన్ ఎక్స్పీరియన్స్, నా యొక్క నిజ జీవితంలో తెలిసినటువంటి అనుభవాలు కూడా మీతో షేర్ చేశాను ఫ్రెండ్స్. మరి ఈరోజు కూడా మనకి ఒక అద్భుతమైనటువంటి కథను వినబోతున్నాం. మరి ఈ యొక్క కథలు విని ఈ పూర్తి వ్రతం యొక్క పూర్తి ఫలితాన్ని మనం అందుకుంటున్నందుకు అమ్మకి ధన్యవాదాలు తెలుపుకోండి. అండ్ మీ అందరితోటి ఇంత మంచి మంచి మహత్యాలు కథలు తెలియచేసేటువంటి అవకాశం అమ్మ నాకు కల్పించినందుకు సదా ధన్యవాదాలు తల్లి వారాహి మాత. అండి, ఒక్కరోజు మనకి మిగిలిందండి, అది రేపు శుక్రవారం. మరి యొక్క సదావకాశాన్ని, అరుదైనటువంటి ఒక బంగారం లాంటి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా దేవీ దేవతల ఆలయంలో వారాహి మాతని కొలుచుకున్నట్లయితే అక్కడికి వెళ్ళి అమ్మ దర్శనం చేసుకోండి. 2 చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుకోండి, అమ్మవారికి నమస్కరించుకోండి. ఒక భక్తి ప్రపత్తులతోటి ఒక కొబ్బరికాయన, ఒక పువ్వ, ఒక పత్రిన సమర్పించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందండి. కొంచెం కుంకుమ తీసి నుదుటిన ధరించండి. అమ్మ, అన్నీ బాగుంటాయి తల్లి, వచ్చే సంవత్సరం మేము గుప్త నవరాత్రులు చేసుకుంటాం తల్లి అని మీ కోరికని అమ్మవారికి చెప్పుకొని సంకల్పం చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి మన వీడియోలు ఇన్ని రోజులు చాలామందే చూశారు, వారాహి అమ్మ వీడియోలు. మరి చూసిన ప్రతి ఒక్కరూ మరి ఎందుకో మరి లైక్ చేయలేదు, అర్థం కాలేదు. చాలా పీక్లో వెళ్ళినాయి అన్నమాట. 500 మెంబర్స్ వరకు చూశారు ఒక్కొక్క వీడియో. మరి కనీసం ఒక 100 లైక్స్ రావాలి కదా, ఎందుకు రాలేదో మరి నాకైతే అర్థం కాలేదు. మరి నా మైనస్ ఏంటో మరి అమ్మవారు కరెక్షన్ చేస్తారు అని నాకు అర్థమైంది. ఇంకా అమ్మవారికే వదిలేశాను ప్రతిదీ. నా ప్రయత్నాలు నేను చేశాను. అమ్మవారి దయ, అమ్మవారి కృపా కటాక్షాలు ఎలా చూపించాలో అమ్మకే తెలుసు. అంతే. ఇంకా ఓకే, కథలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఏంటంటే అమ్మవారి వ్రత మహత్యం వింటే ఈ యొక్క 9 రోజులు ఎవరైతే ఇష్టపడి అమ్మవారిని చాలా భక్తి ప్రపత్తులతో పూజలు చేసుకొని ఎంతైతే ఆశీస్సులు పొందారో అంతే వ్రత మహత్యం, అంతే వ్రత ఫలం మీకు అందుతుంది ఫ్రెండ్స్. ఇంకొకటి, ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఒక భార్యా బాధితుడు, ప్రేమించి పెళ్లి చేసుకోవడం అంటే ఇంకా మొత్తం జీవితం అంతా ఆనందమయం అని అదొకటి తెలుసు మనకి కదా. కానీ ఎంతోమంది ప్రేమించి పెళ్ళి ఎందుకు చేసుకుంటారో అర్థం కాదు. కానీ ఆ ప్రేమకు అర్థం అనేటువంటిది వాళ్ళు ఇంకా ప్రేమ పెళ్ళి, అయ్య బాబోయ్, ప్రేమ పెళ్ళి చేసుకున్న వాళ్ళు సుఖపడినట్టు చరిత్రలో లేదు అనేటువంటి ఎక్స్పీరియన్సే ఈ సమాజానికి ఇస్తూ ఉంటారు. అది చాలా బ్యాడ్ అండి. అట్లాంటి వాళ్ళు అసలు ప్రేమించి పెళ్లి చేసుకోకుండానే ఉండాలి కదా. ఈ యొక్క వ్రత కథ మనం వినబోతున్నది. ఇది లైవ్ అండి, నిజంగా ఇది లైవ్. నేను రోజు టెంపుల్కి పోతూ ఉంటాను. అక్కడ అమ్మవారి మహత్యాన్ని 10 మందికి తెలియజేయడం కోసం మా గుళ్ళో అయ్యగారు ఏం చేస్తున్నారంటే మైక్ పెట్టి మీ జీవితాలలో పోయిన సంవత్సరం చేసుకున్నాం మనం, ఇది 3వ సంవత్సరం మన గుళ్ళో అమ్మవారిని కొలుచుకుంటున్నాం కదా 3 సంవత్సరాల నుంచి, మీకు మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు మైక్లో చెప్పండి. చెప్తే ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అవుతారు కదా, అమ్మవారిని పూజ చేసుకొని వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు కదా అని అమ్మవారు మైకులలో మాతో చెప్పిస్తున్నాడు అనమాట. అయితే ఒక అతను అసలు ఆడవాళ్ళు పూజ చేసుకోవడం అనేటువంటిది ఇంకా ఎక్కువ టెంపుల్లల్లో ఆడవాళ్ళే ఎక్కువ కనిపిస్తారు కదండి. పూజలు, వ్రతాలు, దేవుడు, భక్తి అంటే ఆడవాళ్ళకే అని మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక భార్య బాధితుడు అండి, తను మరి ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు. కానీ
నాకు తెలిసి మరి మా ఊరికి ఆయన జాబ్ రీత్యా వస్తున్నట్టున్నాడు. చుట్టుపక్కల మా ఊరికి చుట్టుపక్కల ఎక్కడో పల్లెటూరు అయినట్టున్నది వాళ్ళది. అంతే లోకల్ అయితే మరి ఒకరు కాకపోతే ఒకరు వాళ్ళ భార్యకి వెళ్ళి చెప్తే మళ్ళీ యుద్ధమే కదండి. అయితే ఇక్కడ అమ్మవారు ఆయన జీవితంలో నింపినటువంటి సంతోషాలని మనం ఇక్కడ వ్యక్తం చేసుకోబోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఆయన ఈరోజు పొద్దున నేను ఈరోజు నిన్న స్కూల్కి వెళ్ళలేదన్నమాట ఫ్రెండ్స్. అయితే ఈరోజు పొద్దున్నే మరి గురువారం కదా, చక్కగా బాబా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని మరి విన్నాను అనమాట, ఆయన మాటలు విన్నాను. నిన్న కూడా చాలా సంతోషంగా అనిపించింది. అయితే ఏం చెప్పిండంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట. ఆ ప్రేమ అనేటువంటిది ఎందుకు పుడుతుందో మరి మాకు తెలియదు. ఈ పూజలు గురించి చెప్పండి అంటే మైక్ తీసుకొని ప్రేమలు పెళ్ళిళ్ళు అని చెప్తానేంటి అని మీరు అనుకుంటుండవచ్చు. నా జీవితంలో జరిగినటువంటి అనుభవాలను నేను షేర్ చేస్తున్నాను. చాలా అసలు ఎందుకు ఏ టైంలో ఎందుకు పుడుతుందో ఎవరికి తెలియదు, కానీ నేను నా భార్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అసలు మరి నేనైతే అసలు మా అమ్మ మా నాన్న నాకు ఓకే చెప్పి అంగీకరించారు. నేను పెళ్లి చేసుకొని అంటే వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి మీ అమ్మాయి నాకు చాలా ఇష్టం, మీ అమ్మాయిని నేను పూలలో పెట్టి చూసుకుంటా, రూపాయి కట్నం కూడా నాకు వద్దు, మీ అమ్మాయి అంటే చాలా డబ్బున్నోళ్ళట వాళ్ళ అమ్మాయి వాళ్ళు, మరి మీ డబ్బు కోసం నేను అస్సలు మీ అమ్మాయిని ప్రేమించినటువంటి వ్యక్తిని కాదు, మీరు రూపాయి అయ్యాకున్నా సరే నేను పెళ్లి చేసుకుంటా, కొంచెం మీరు ఒక అత్తమామల హోదాలో ఉండి మాకు పెళ్లి జరిపించండి, మీ ఆశీస్సులు మాకు కావాలి, మీ చేతుల మీదుగా నేను నా భార్య పెళ్లి చేసుకోవాలనుకుంటానంటే గెట్ అవుట్ అండ్ గెట్ లాస్ట్ అని వాళ్ళ అమ్మాయిని లాగుతూ ఉంటే చేయబట్టి లాగుతూ ఉంటే నేను పెళ్ళంటూ చేసుకుంటా ఆయననే చేసుకుంటానని వాళ్ళ అమ్మ నాన్న చెయ్యి వదిలేసి ఈయన చెయ్యి గట్టిగా పట్టుకొని వచ్చేసిందట. వెళ్తూ ఉంటే నువ్వు చచ్చిన దానికి ఇంత లెక్క అని వాళ్ళు అసలు అంటే నేను అనుకోండి, కానీ నేను పెళ్ళంటూ చేసుకొని నాకు జీవితం అనేది పంచుకుంటే అది ఈయనతోనే అని ఇంట్లో నుంచి ఈయన చేయి పట్టుకొని బయటకు వచ్చేసిందట. మరి ఇంతలా తల్లిదండ్రులతో గొడవపడి మరి నా చేయి పట్టుకొని నా వెంట వచ్చేసినటువంటి వ్యక్తిని నేను మరి అక్కడికి పోతే మా అమ్మ నాన్నల వాళ్ళ యొక్క నిర్ణయాలు ఏంటో మనకు తెలియదు, వాళ్ళు మరి నన్ను అంగీకరిస్తారా లేదా తెలియదని ఇతను ఏం చేస్తాడంటే డైరెక్ట్ గుడికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాడంట. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ బాష్కాలు అంటారు కదా, తలకు బాష్కం కడతారు కదా, ఆ బాష్కాలతోనే వాళ్ళు పూల దండలతోనే వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిండు అనమాట. వెళ్తే వాళ్ళ నాన్నగారు లేరట, వీళ్ళు వెళ్ళిన టైంకి వాళ్ళ అమ్మ ఉందంట. వాళ్ళ అమ్మకి అసలు చాలా భయం వేసిందంట, అంటే చాలా చెమటలు పోసినాయి అంట. అంటే మా కొడుకు ఒక కోడల్ని తెచ్చాడు అంటే వాళ్ళ కొడుకు మీద ప్రేమ, వాళ్ళ కొడుకు తెచ్చుకున్న ప్రేమే, కానీ అవతల వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ నా కొడుకుని చంపేస్తారో కొట్టేస్తారో ఏం చేస్తారో అని భయం ఉంటుంది కదండి. మళ్ళీ ఆ అమ్మాయి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు అర్థం కాదు కదా. వెంటనే డోర్లు పెట్టేసి నాన్న ఒక్క నిమిషం ఆగురా అని చెప్పేసి ఇట్లనే అంటే డైరెక్ట్ డోర్లు పెట్టేస్తే వాళ్ళ కొడుకు మా అమ్మ మా నాన్న కూడా అంగీకరించలేదని మళ్ళీ అటు వెనుక తిరిగిపోతారు కదా. ఒక్క నిమిషం ఆగురా నాన్న అని డోర్ పెట్టేసి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసిందంట. వాళ్ళ నాన్న వెంటనే ఎక్కడున్నారో ఉన్న పలంగా వచ్చేసిండంట. అసలు వచ్చేసిన తర్వాత అసలు ఇంకా వాకిట్లో కొడుకు కోడలు ఉంటే ఏమే తలుపు తీయ అని చెప్పేసి అనగానే తలుపు తీసిందంట. తీసి ఇంకా మంగళహారతి పట్టుకొని ఇద్దరు కలిసి భార్య భర్తలు ఇద్దరు కలిసి కొడుకు కోడల్ని ఇంట్లోకి ఆహ్వానించారట. ఇంకా వాళ్ళు ఎంతో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయి నాన్న నేను అప్పుడే తలుపు తీసేదాన్ని, కానీ ఏదైనా నేను మీ నాన్నగారి సహకారంతో చేస్తా కదా అని చెప్పేసి అందుకే డోర్ పెట్టిన అని చెప్పేసి, అమ్మ నువ్వు కూడా అపార్థం చేసుకోకు అంటే ఈమెకి ఇష్టం లేదు, మా మావయ్య గారు అంగీకరించారు అందుకే ఈమె డోర్ తీసింది, అట్లా అనుకోకమ్మ, నువ్వు నా కూతురు లాంటి దానివి, ఈ రోజు నుంచి కాకపోతే నీ వల్ల నా కొడుకుకి ఎలాంటి సమస్య రాకూడదు, నాకు ఒక్కగానొక్క కొడుకు తల్లి అని చెప్తే నా వల్ల నీకు ఎలాంటి సమస్య రాదు, ఆల్రెడీ నేను నీ కొడుకు చేయి పట్టుకొని వస్తూ ఉంటే నువ్వు చచ్చిపోయిన దానికి ఇంత లెక్కని మా నాన్న బిందెడు నీళ్ళు తీసుకొని నేను నట్టింట్లో తల మీద నుంచి పోసుకున్నాడు, నా కూతురు చచ్చిపోయిందని, నా కూతురే చచ్చిపోయిన తర్వాత ఇంకా అల్లుడిని ఎవరేం చేస్తారు చెప్పండి అని మీరు భయపడకండి అత్తయ్య గారు మావయ్య గారు అని చెప్పి ఇంకా బాగానే ఉందంట అండి. ఏమైందో నాకైతే తెలియదు, కానీ
అసలు ఆయన చెప్తున్నాడు మైకులో, అంత బాగుంది. అసలు ఒక 1 ఇయర్ అయిందంట చక్కగా. 1 ఇయర్ అయిన తర్వాత ఇప్పుడు ఆమెకి ప్రెగ్నెన్సీ వచ్చిందట. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు కాదండి, 1 ఇయర్ తర్వాత. ఆ 1 ఇయర్ వరకు కూతురులాగా ఉందంట అండి, తల్లిదండ్రితోని భర్తతోని. 1 ఇయర్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిందంట. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇంకా ఏమైందో ఏంటో తెలియదు కానీ అస్సలు వాళ్ళు ఇంకా చాలా డబ్బున్నోళ్ళు కదా, వీళ్ళేమో మిడిల్ క్లాస్ అంట అబ్బాయి వాళ్ళు. అయితే ఇంకా ఈ అబ్బాయి ఎన్ని బాధలంటే ఇంకా వాళ్ళకు కొంచెం వ్యవసాయం ఉందంట, ఆటో ఉందంట, గిరిగిరి చిట్టీలు నడుపుతారంట. అంటే డబ్బుని ఫైనాన్స్కి ఇచ్చి ఆ డబ్బు మీదనే వీళ్ళు అదొక బిజినెస్ అంట అండి. అయితే అలా రన్ చేసుకునేటువంటి ఇతను అసలు ఆ అమ్మాయి గొంతెమ్మ కోరికలు తీర్చలేక, కడుపుతోటి ఉంది కదా, కడుపుతోటి ఉన్నాక నీకేం కోరిక కావాలి అంటే, మా నాన్న అయితే అట్లా, మా అమ్మ అయితే ఇలా చూసుకునేది, నాకు ఇవి ఉండేది, నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానో ఏంటో అంటే 1 ఇయర్ వరకు నోరు మూసుకొని ఉండి 1 ఇయర్ తర్వాత గుర్తొస్తుందండి నిజంగా నేను చాలా డబ్బున్న వాళ్ళ అమ్మాయిని అని. నీకు ప్రేమించినప్పుడు తెలుసు కదా మధ్యతరగతి కుటుంబీకుడని. ఎన్నో కష్టాలు పడ్డాడట అండి నిజంగా. భార్య కడుపుతో ఉంది కదా అని గొంతెమ్మ కోరికలు కోరితే అసలు నాకు ఇంకా ఒకరోజు పట్టీలు అడుగుతుందంట, ఒకరోజు డ్రెస్ అడుగుతుందంట, ఒకరోజు శారీ అడుగుతుందంట, ఒకరోజు చెవులీలు అడుగుతుందంట, ఒకరోజు ఇంకా బయటికి తీసుకెళ్ళమంటదంట. చీచి మీ ఇంట్లో ఇలా ఉంటుంది, చీచి మా ఇంట్లో అసలు నేను ఎందుకు చేసుకున్నాను అది అంటే. సరే కడుపుతో ఉంటుంది కదా, బీపీలు, కొంచెం హెల్త్ ఫ్రస్ట్రేషన్ అట్లా ఉండి ఇలా చేస్తుంది ఈ అమ్మాయి, ఇలాంటిది కాదు, 1 ఇయర్ నుండి మనతో ఎంత బాగుంది అని వాళ్ళు చాలా చాలా అడ్జస్ట్ అయ్యారట అండి. ఎంత అడ్జస్ట్ అయినా కూడా ఈ అమ్మాయి ధోరణి ఇలానే ఉండేదట. సరే పోనీలే అని చెప్పేసి అసలు డెలివరీ అయ్యేదాకా భరించారట అండి. డెలివరీ అయిన తర్వాత ఇంకా కంటిన్యూ చేస్తుందట అండి, మనం ఈ ఇంట్లో వద్దు, చీసి మనం ఈ ఇంట్లో ఉండలేము, నేను ఈ ఇంటి ముందు ఊడ్చలేను, నేను ఈ ఇంటి ముందు పేడ తెచ్చి కల్లాపి చల్లలేను. అంత 1 ఇయర్ వరకు అసలు నన్ను డబ్బున్న అమ్మాయిలాగా చూడొద్దు, మీ ఇంట్లో మీ అమ్మాయిలాగా చూడండి అన్నటువంటి అమ్మాయి ఇంతలా ఎలా మారిపోయిందో వాళ్ళకి అర్థం కాలేదట అండి అసలు నిజంగా. అలాంటి ఆ అమ్మాయి టీవీ అంటదంట, మిక్సీ అంటదంట. అసలు ఇంకా అసలు మనము ఎందుకే, మనకి ఇల్లు ఉంది కదా, ఒక మంచి పెద్ద డబుల్ బెడ్రూమ్ ఇంట్లో రెంట్కి తీసుకొని ఉందామంటదంట. అసలు మీ యొక్క మీ పనులు మీ యొక్క సంప్రదాయాలు నాకు నచ్చలేదు అంటదంట. అసలు బయటికి వెళ్తే ఈ డొక్కు స్కూటర్ ఏంటి, ఈ డొక్కు ఆటోలో వెళ్ళడం ఏంటి అంటదంట. ఈఎంఐలో బైక్ తీసుకోమంటదంట. అసలు కార్ తీసుకుందాం, సరే నువ్వు డ్యూటీకి వెళ్తున్నావు కదా అది చేసి, ఇప్పుడు మీ మమ్మీ మీ డాడీ పొలం చేస్తాడు కదా, ఒక సైడ్ అంటే ఒక 1/2 ఏకర్ తీసేయమనండి, కారు కొనుక్కుందాం మనం, మా అమ్మ నాన్న ముందు మనం తలెత్తుకొని బతుకుదాం అంటే, అరే తలెత్తుకొని బతుకుదామని లేని పోకడలకు పోయి ఉన్నది అమ్ముకొని లేకపోతే ఉన్నది రెంట్కి పెట్టుకొని, అంటే తాకట్టు పెట్టుకొని అంటారు కదా, తాకట్టు పెట్టుకొని మనం లేని హంగామా చేసే బదులు ఉన్నంతలో సంతోషంగా బ్రతుకుదామే. ఈ ఉన్నది ఇలా ఉంచుకొని మనం ఇంకో రూపాయి వెనకేసుకొని ఏదో ఈరోజు కాకపోతే రేపు తలెత్తుకొని బ్రతుకుదామే అంటే, లేదు చూడండి మా అమ్మ మా నాన్న ముందు నేను పెళ్లి చేసుకున్నాను, మనం సూపర్గా ఉన్నాము అనని, అదంతా నా లక్ష్మి, నన్ను మీరు చచ్చిపోయింది అని అనుకున్నారు కదా, మీకు ఇంకా అన్నీ డౌన్ అయిపోతూ వస్తాయి అని చెప్పేసి నేను ప్రూవ్ చేసుకోవాలని వచ్చిరాని మాటలతోటి టార్చర్ అట అండి నిజంగా. అసలు ఆమె మాటలు అసలు కిరోసిన్ పోసుకుందంట. అసలు ఒక అమ్మాయి పాప పుట్టింది ఆమెకి, ఆ పాపకి 6 నెలలు అంట అండి. 6 నెలలప్పుడు కిరోసిన్ పోసుకుందంట. ఒకసారి కిరోసిన్ పోసుకుంటే అసలు ఏంటి ఈ బాధ, అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను అని చాలా ఏడ్చేవాడంట ఆ చిన్న పాపను పట్టుకొని. నా కర్మకు నువ్వు బలి అయ్యేదానివి కదా తల్లి,
తల్లి లేని బిడ్డవయ్యేదానివి, నా కర్మకు నేను ఇంకొకరిని పెళ్లి చేసుకున్నా కూడా నీకు ఒక తల్లిని తేలేకపోయేవాడిని కదా, నేను చేసిన తప్పకు నీకు శిక్ష పడేదేమో, ఇంకా చిచి ప్రేమించి పెళ్ళి ఎప్పుడూ చేసుకోవద్దు, ఎవరైనా ప్రేమించి పెళ్ళి అంటే నేను ఆపేస్తా, ప్రేమలో ఉన్నంత అందంగా ఉండదు జీవితం మొత్తం, కాబట్టి ఆ యొక్క మాయా ప్రేమలు నమ్మొద్దు అని నాకు తెలిసిన వాళ్ళకి నేను చెప్పేవాడిని. అలాంటి నేను అయితే ఒకరోజు ఎల్ఐసి చేయించాడట అండి. అంటే నాకేమన్నా అయితే నేను ఇలా జాబ్ రీత్యా పక్కూరికి వెళ్తూ ఉంటాను, నా కళ్ళ ముందు ఎన్నో యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, నా భార్య బిడ్డలకి నా తల్లిదండ్రులకి ఎలాంటి నష్టం జరగకూడదు నాకు ఏదన్నా అయితే అని ఎల్ఐసి చేయించాడంటండి. చేపిస్తే నీ బోర్డు ఎల్ఐసి, నీ మొహం ఎల్ఐసి, ఎవడికి కావాలి, నీ తొక్కలో శాలరీ అది అని, నాకు కావలసిన నా కారు కావాలంతే, నా కారు కొంటవా లేదా, లేదా నాకు అది స్వాతిహారం కావాలి కొంటవా లేదా, అవసరమా, పెళ్ళాం కంటే ఎక్కువనా, మీద వేసుకొని తగలేసుకుంటావా, నేను నిన్ను పెళ్ళి చేసుకుని తలెత్తుకొని బతకాలనుకున్నా మా అమ్మ మా నాన్న ముందు, నన్ను నువ్వు అంతలా చూస్తావనుకున్నా, కానీ చీచి నా యొక్క భావాలు నీకు అర్థమే కావని టార్చర్ పెట్టేదట. ఏమని అంటే ఎక్కడ కిరోసిన్ పోసుకుంటుందో, మళ్ళీ ఎక్కడ పాయసం తీసుకుంటుందో, ఏం చేసుకొని చచ్చేటువంటి ప్రయత్నం చేస్తుందో, నా బిడ్డని తల్లి లేని బిడ్డని చేస్తుంది అని ఆయన చాలా భరించేటోడట అండి. అట్లాంటి ఆ వ్యక్తికి ఏమైందో తెలియదండి అసలు నిజంగా. ఈ పోయిన సంవత్సరము ఆయన దండం పెట్టుకున్నాడంట, కానీ కొంచెం గొడవలు సద్దుమణిగినాయంట, కానీ ఈ గొంతమ్మ కోరికలు అయితే తగ్గలేదట. ఇంకా ఇంతే నా కర్మ అనుకుంటున్నాను, కానీ నా కోరికలను మీరు ఎక్కడ తీరుస్తారు, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాది తప్పు అన్నట్టుగా ఉండేదంట. కానీ ఇంకా ఏమీ అల్లరి, ఈ కిరోసిన్ పోసుకోవడాలు, పాయసం తీసుకోవడాలు, అమ్మ నాన్నతో గొడవ పడడాలు, ఈ ఇల్లు వద్దు మనం డబుల్ బెడ్రూమ్ ఇంట్లోకి వెళ్దాం, ఇక్కడ ఈ వాతావరణం పల్లెటూరు వాతావరణం నేను ఉండలేను, ఇవన్నీ అనేది కాదంట. మరి ఈ 9 రోజులలో నేను ఆయన సోమవారం రోజు శివుడిని బాగా నమ్ముతారండి, వాళ్ళు శివభక్తులు అనమాట. అయితే గురువారం కదండి స్టార్ట్ అయింది పూజ, అయితే సోమవారం రోజు ఆయన శివాలయంకి వెళ్దామని వెళ్తూ ఉంటే శివాలయంలో వారాహి అమ్మవారిని పెట్టారట. పెడితే ఆ అమ్మవారి దగ్గర నించొని, అమ్మ నాకు అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది నా భార్య అంటే ప్రేమ, కానీ నాలో ఏ మార్పు లేదు, తను మారిందమ్మా, తను చేసేది తప్పు, తను ఆలోచించేది తప్పు, తనకి నా మీద పూర్తి ప్రేమాభిమానాలు ఉన్నాయి అని నా భార్య నన్ను అర్థం చేసుకునేలాగా దీవించమ్మా అని మొక్కిండంట. అసలు ఆ సోమవారం ఏమైందో తెలీదు, నేను అలా మొక్కుకున్నాను. ఆ రోజు ఏంటో అద్భుతాలు జరుగుతాయి అమ్మవారి దయ ఉంటే అని నాకు ప్రూవ్ చేయడానికో ఏంటో నాకు తెలియదు, నాకు అంటే నా అనుభవంలోకి రావడానికో ఏంటో నాకు తెలియదు. కానీ ఇంటికి వెళ్ళగానే ఆ రోజు డ్యూటీ అయిపోయిందంట, ఇంటికి వెళ్ళగానే చక్కగా రోజులాగానే టీ ఇచ్చిందంట, మూతటు ముక్కిటు పెట్టుకొని ఉండకుండా చక్కగా రెడీ అయిందంట. అసలు పూలు పెట్టుకుందట. ఏంటి రోజంతా వింతగా ఉంది, ఇది వింతగా బిహేవ్ చేస్తుందని అని అర్థం కాలేదట. తన అత్తకి మామకి ఇష్టమైన ఫుడ్ చేసిందంట, వాళ్ళకి రాత్రి భోజనం వాళ్ళ డిన్నర్ వాళ్ళకి అట్లా పెట్టేసిందట. మొన్న సోమవారం రోజు అండి ఈ పూజ, గుప్త నవరాత్రులు స్టార్ట్ అవ్వగానే సోమవారం రోజు పొద్దున తను మంచి భక్తుడు అనమాట, దేవుడి శివాలయంలో దండం పెట్టుకొని ఇంటికి, అంటే ఆ రోజు డ్యూటీ చేశాడు, సాయంత్రం ఇంటికి వెళ్ళినాక కథ ఇది చక్కగా స్నానం చేసిందట, అన్ని పనులు చేసిందట, కొత్త చీర కట్టుకుందంట, పువ్వులు పెట్టుకుందంట. అసలు అవన్నీ చెప్తున్నాడు నిన్న గుళ్ళో, నిన్న స్కూల్కి వెళ్ళలేదు కదండి, నేను జ్వరం వచ్చిందని అలా అక్కడ మైకులో చాలాసేపు, నిన్న ఎక్కువసేపు స్పెండ్ చేసేయాలండి టెంపుల్లో. అయితే ఆయన చెప్తున్నాడు అనమాట, అసలు పువ్వులు పెట్టుకుంది, రెడీ అయింది, మా అమ్మ మా నాన్నకి ఇష్టమైన ఫుడ్ చేసింది, ఇంకా నా బిడ్డను
మా అమ్మకి ఇచ్చి ఇవాళ నానమ్మ దగ్గర పడుకోవే అని అక్కడ పెట్టింది. ఇంకా మేమిద్దరమే ఉన్నాము. ఏమైందో ఏంటో 2 కాళ్ళ మీద తల పెట్టి బాగా ఏడిచేసిందట అండి. అసలు ఎందుకు నువ్వు నా గుండెల్లో ఉండాల్సిన దానివి నా కాళ్ళ మీద పడి ఏడుస్తున్నావు ఎందుకే, లేమ్మా నువ్వు అక్కడ కాదు నీ స్థానం ఇక్కడ అని అతను లేపి ఎంత అన్నా నేను చాలా పాపం చేశానండి. నేను మిమ్మల్ని చాలా ఏడిపించానండి. నేను చేసింది మొత్తం తప్పే అండి. మీరు ఏమాత్రం మారలేదండి. మీరు అలానే ఉన్నారు. నేనే మారిపోయానండి అని చెప్పేసి బాగా ఏడిచిందట. ఏడిస్తే అసలు ఎంత ఏడ్చింది అని అంటే అసలు ఒక ఊరుకోలేనంత ఏడ్చిందట. ఏడిస్తే తప్పు అని నేను అనుకోలేదు. మీరు చాలా డబ్బున్న వాళ్ళు కదా, నీ కోరికలు అట్లానే ఉంటాయిలే. ఇంత డబ్బున్న అమ్మాయిని తీసుకొచ్చి నేను ఈ పల్లెటూరులో ఈ రేకుల ఇంట్లో ఉంచడం నాదే తప్పు అనుకున్నానే తప్ప నిన్ను ఏ రోజు నేను శంకించలేదు అని చెప్పేసి తను దగ్గరికి తీసుకున్నానంట. దగ్గరికి తీసుకుంటే అప్పుడు తను చెప్పిందంట, అసలు ప్రతిరోజు నేను మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టేటువంటి అసలు ఒక్కరోజు కూడా మీరు ఇంతలాగా నేను ఇంత ఇబ్బంది పెడతా ఉంటే కూడా మీరు భరించారే తప్ప నన్ను ఇబ్బంది పెట్టలేదు. మీరేంటో నేను తెలుసుకున్నానండి అంటే నేను చాలా గొప్పవాణ్ణి అని నేను అడగట్లేను. కానీ అసలు ఏంటి నువ్వు ఇంతలా బాధపడడానికి ఇంతలా నేను అర్థం చేసుకున్న ఏంటది, అర్థం చేసుకున్నది ఏంటది అని తను అడిగితే అప్పుడు తను చెప్పిందట అండి, నేను ప్రతిరోజు మీరు డైరీ రాసుకుంటారు కదా, తొక్కలో డైరీ మనకెందుకు అని చెప్పేసి నేను పెద్దగా పట్టించుకోలేదండి. అసలు నాకు ఏ రోజు కూడా అంటే చాలా డబ్బున్న వాళ్ళు కదా, వాళ్ళ మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది. ఒక్కరోజు కూడా మీ డైరీ నేను ఓపెన్ చేసి చదవాలని నాకు ఏ రోజు లేదండి. ఆ డైరీ ఓపెన్ చేసి చూస్తే నాకు అర్థమైంది, నేను ఏ రోజు బాధ పెట్టినా కూడా మీరు ఆ రోజు అంతగా బాధపడలేదు. కానీ నన్ను అరే ఆమె గొంతమ్మ అంటే ఆ యొక్క డబ్బున్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకొని తప్పు చేశాను, ఆమె కోరికలు నేను తీర్చలేనటువంటి పరిస్థితులలో ఉన్నాను, ఆమె మాటలతోని నాకున్నటువంటి ఎకరం పొలం అమ్ముకొని ఆ స్వాతిహారాలు, ఆ కార్లు, ఆమెకు సంబంధించినటువంటి గొంతమ్మ కోరికలు తీరిస్తే ఏదో ఒక రోజు నా బిడ్డ నా భార్య అనాథలైపోతారు. నా అత్తమామలు ఎలాగో నా భార్యను చనిపోయిన దాని కింద లెక్క కట్టారు అని చెప్పేసి నా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా ఎందుకు చేసుకున్నావురా, నువ్వు చేసుకొచ్చిన రోజైనా సరే ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురాకు, ఆ అమ్మాయితో చాలా కష్టం ఉంటుందని నా తల్లిదండ్రులు ఏ రోజు చెప్పలేదు. అలాంటి నా తల్లిదండ్రులు కూడా తనల్ని అర్థం చేసుకొని తను ఏదైనా అన్నా కూడా ఓకే నువ్వేమనబోకుతా నాయన, ఆ కోడలు చాలా డబ్బున్న వాళ్ళు కదా, వాళ్ళ కోరికలు అలానే ఉంటాయి, తను ఏదో ఒక రోజు నిన్ను నిదానంగా అర్థం చేసుకుంటుందిలే అని నా తల్లిదండ్రులు ఇలా మాట్లాడారు. నాకు ఉన్నది ఒకటి ఏంటంటే నా కూతురు నేను చేసినటువంటి ఏదైనా తప్పో ఒప్పో చేసినట్లయితే అంటే ఆ అమ్మాయిని డబ్బున్నోళ్ళ అమ్మాయిని నేను పెళ్లి చేసుకొని పాపం చేశానా అంటే నేను తప్పు చేశానా కాదు, నేను పాపం చేశాను అని మీరు ఆ అమ్మాయి కష్టపడేలాగా మా ఇంట్లో అంటే పంచభక్ష పరమాన్నాలు తినేటువంటి ఆ అమ్మాయిని పచ్చడి మెతుకులతో కడుపు నింపేటువంటి పాపం ఏదైనా నాకు తగిలినట్లయితే అది నా కూతురికి శిక్ష వేయకండి అని చెప్పేసి మీరు రాసుకున్నటువంటి ఆ డైరీ చదవడం వల్ల నాకు జ్ఞానోదయం ఏందండి అని అసలు ఆమె వచ్చి 2 కాళ్ళ మీద పడి అసలు ఏడ్చిందట అండి. ఏడ్చి ఇంకెప్పుడు మిమ్మల్ని నేను ఏమీ అడగనండి అని చెప్పేసి అనేందంట. అంటే అద్భుతాలు చూడండి ఎట్లా జరుగుతాయి. అదేం లేదు నేనే తప్పు చేశాను అని చెప్పేసి దగ్గర తీసుకున్నాడట. సోమవారం రోజు మంగళవారం రోజు ఏం జరిగిందో తెలుసా ఫ్రెండ్స్?
మంగళవారం రోజు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇంటికి వచ్చారట. వీళ్ళ అమ్మ నాన్నలకి ఈ అబ్బాయి ఒకడే కొడుకు ఎట్లనో వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా ఆ అమ్మాయి ఒక్కతే కూతురట. ఒక కూతురు ఒక కొడుకు అంట వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా. అయితే వాళ్ళ అమ్మ నాన్నలు చక్కగా అంటే అబ్బాయికి పెళ్లి చేశారట. కోడలు వచ్చిందట. ఇట్లా అంటే కోడలు వచ్చిన తర్వాత అన్నీ అడుగుతారు కదా అండి, తెలుసుకుంటారు కదా. మనకున్నది ఒక ఆడపడుచు, తను చనిపోయిన దాని కింద లెక్క అని బ్రతుకుండగానే తలార స్నానం చేసి చచ్చిపోయినావు, నువ్వు మా లైఫ్లో లేవు అని అట్లా చేయడం తప్పు కదా, నాకు ఆడపడుచు కావాలి, ఆడపడుచు అంటే దేవతతో సమానము అని చెప్పేసి ఆడపడుచుని తీసుకొని రావాలి, కొత్త కోడలుగా నేను అడిగేటువంటిది ఒకటే ఒక కోరిక అని ఆ అమ్మాయి కోరిందట. అసలు ఆ పెళ్ళైన అమ్మాయి, కొడుకు, తల్లి, తండ్రి నలుగురు ఈ అమ్మాయి కోసం వచ్చి ఈ బిడ్డని అల్లుణ్ణి తీసుకొని వెళ్ళి వాళ్ళకున్నటువంటి ఆస్తిలో సగం ఆస్తి ఈ అమ్మాయికి రాసిచ్చారట అండి. రాసిస్తే నేను చెప్పాను కదా మామయ్య గారు, అత్తయ్య గారు, మీ ఆస్తి ఏదో ఒక రోజు నాకు వస్తుంది, మీ ఆస్తి కోసం మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నట్టు కాదు అని చెప్పేసి మీరేమి ఇవ్వాలనుకుంటారో మీ అమ్మాయికి ఇస్తే ఇచ్చుకోండి, అది మీ అమ్మాయి, మీరు కన్నారు కాబట్టి నాకు అవసరం లేదు అని చెప్తే ఈ అమ్మాయి చూడండి ఇక మరి అన్ని గొంతమ కోరికలు కోరే ఈ అమ్మాయి నా బిడ్డ పేరు మీద పెట్టండి మీరేమి ఇవ్వాలనుకున్నా అని చెప్పేసి, ఇంకా అంటే బిడ్డ పేరు మీద పెట్టడం కాదు అమ్మా, ఇన్ని రోజులు నువ్వు ఆ ఇంట్లో ఎలా ఉన్నావో ఈ 2 పోర్షన్లు ఇల్లు కదా మనది, పైన అప్స్టైర్లో అయినా ఉండు, కిందనైనా ఉండు, ఇక్కడికి వచ్చేయండి అంటే మా అమ్మ నాన్నలు వదిలేసి మేము ఎలా వస్తాము అని అనుకోకండి బాబు, మీ అమ్మ నాన్నల్ని కూడా ఇక్కడికి తీసుకురండి అని అంటే ఇంకా వాళ్ళు వద్దు నాన్న, నా భర్తని నేను అగౌరవించినట్లు అవుతుంది, నేను నా భర్తతోనే ఉంటా, మా ఇంట్లోనే ఉంటా, మీరేమి ఇవ్వాలనుకున్నా నా కూతురికి అలా పెట్టండి, అమ్మమ్మ గారి ఆస్తి నా కూతురికి మనవరాలిగా తనకిచ్చారు అని నేను పెద్దగా అయ్యాక ఇస్తాను అని చెప్పేసి ఆ అమ్మాయి అబ్బా ఎంత మార్పు చూడండి. వారాహి అమ్మ మహత్యాలు అట్లా ఉంటాయి అన్నమాట. అతను మైక్లో చెప్పిండు అనమాట. అమ్మ యొక్క మహత్యాలు అట్లా ఉంటాయి ఫ్రెండ్స్. నిజంగా అమ్మవారి ఆశీస్సులు అందరూ పొందండి. మీకున్నటువంటి మీ కష్టము చెప్పుకోండి. ఇప్పుడు ఆయన చెప్పుకున్నాడు సోమవారం రోజు సాయంత్రం చూడండి ఎంత మహిమ జరిగిందో, తెల్లవారి మంగళవారం చూడండి చచ్చిపోయిందని అనుకున్నటువంటి అత్తమామలు వాళ్ళ అదే బామ్మర్ది భార్య వాళ్ళ బామ్మర్ది భార్యలాగా వచ్చింది చూడు వారాహి మాత యొక్క ఆశీస్సులు ఎట్లొచ్చినాయి చూడండి. అట్లా ఉంటుందండి. మీ కోరికలు అవి మీరు మనము మనుషులం, కష్టాలు వస్తాయి, అమ్మవారికి చెప్పుకోండి. ఇంకా ఆయన అయితే ఇంకా నిన్న ఏంటి బుధవారం కదా, ఈరోజు గురువారము, రేపు శుక్రవారం, 3 రోజులు కూడా చక్కగా అమ్మవారికి గుళ్ళో కందదీపం వెలిగిస్తున్నాడండి. మళ్ళీ వచ్చే సంవత్సరం నాటికి ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు అన్నీ తొలగిపోయి ఇంకా ఏ సమస్య లేకుండా అందరం పాలు నీళ్ళు లాగా కలిసిపోతే వచ్చే సంవత్సరం గుప్త నవరాత్రులు కూడా మేము సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే మేము మా ఇంట్లో పెట్టుకుంటాం అమ్మవారిని, మేము పూజ చేసుకుంటాం, గుప్త నవరాత్రులు కూడా నియమ నిష్టలతో పూజ చేసుకుంటామని అతను చెప్పినటువంటి ఆ మాటలు గుడి మొత్తం అసలు ఎన్ని చప్పట్లతోని మారుమ్రోగిపోయిందో మా గుడి అయితే నిన్ననైతే. ఈ యొక్క కథ మీకు నిన్ననే చెప్పాలనుకున్నాను కానీ నేను చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, ఇంకా ఈరోజు ఖచ్చితంగా పొద్దున్నే లేచి వీడియో చేశాను ఫ్రెండ్స్. 10 గంటలకు మీరు ఇదొక మీ అందరికీ నేను గుప్త నవరాత్రులలో నేను మీకు ఇచ్చేటువంటి కానుక ఇది. ఓకేనా? ఓకే, వీడియో మొత్తం ఎవరైతే చూసారో విన్నారో అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా అందాలి. విన్నటువంటి మీరందరికీ అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా అందుతాయి. ఈ యొక్క కథను మీతో షేర్ చేసుకునే అవకాశం నాకు అమ్మ ఇచ్చింది. ఆ గొప్ప మహానుభావుడు ఎవరో, తన జీవితంలో కష్టాలు కూడా చూడండి అమ్మవారి మహత్యాన్ని తెలియజేయడం కోసమే వచ్చాయని నమ్ముతూ మీకు మీ ఇష్టం అండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీకు ఏమనిపించినా చెప్పండి. ఓకేనా? అండ్ మీరందరూ కూడా ఓం శ్రీ వారాహి మాతాయే నమః, ఓం శ్రీ వారాహి దేవి అయి నమః అని కమెంట్ చేస్తారు. పోనీ మీరు కమెంట్ చేయాల్సిన అవసరం లేదనుకోండి, మీరు తలుచుకుంటారు, ఈ కథని 10 మందికి మీ నోటితో చెప్తారు అని ఆశిస్తూ
నేను మీ సుజాత అండి. మీ ఇష్టం అండి, ఇంకా నేను అడగను. మీ ఇష్టం అనిపిస్తే, మీకు ఏమనిపిస్తే అది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకొకటి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది అది మీకే వదిలేస్తున్నాను. ఓకేనా? రేపు ఒక్కరోజే ఉందండి, శుక్రవారం. తప్పకుండా రేపు ఒక్కరోజైనా అమ్మవారిని మీరు పూజించుకొని ఎక్కడైనా మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలలో అమ్మవారి దగ్గర కొంచెం కుంకుమ మీ నుదుటిన ధరించండి. అమ్మవారి ఆశీస్సులు పొందండి. అమ్మవారికి ఒక్క పువ్వైనా తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించుకోండి. వీలైతే ఒక్క టెంకాయని కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? కందదీపం పెట్టాలనుకున్నాను, మరి నాకైతే కనీసం ఈరోజు సాయంత్రము ప్లస్ రేపు అవకాశం ఉంది అని అమ్మవారి ఆశీస్సులు ఉంటేనే నేను అది పూర్తి చేయగలుగుతాను. మొన్నటి నుంచి అనుకుంటున్నాను ఫ్రెండ్స్, అసలు కుదరడం లేదు. అసలు రేపు, ఈరోజు సాయంత్రము ప్లస్ రేపు అమ్మవారి నాకు అవకాశాన్ని ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి సుజాతకి ఇంత గొప్ప కథ చెప్పేటువంటి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన సబ్స్క్రైబర్లందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అందాలని ఉంటుంది.